నెల్లూరు జిల్లా నెల్లూరులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ మందల వెంకటశేషయ్య, కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. జిల్లా వైస్ ప్రెసిడెంట్ మందల వెంకటశేషయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ స్కీమ్ రచించినా దాని వెనుక స్కామ్ తప్పకుండా ఉంటుందని, దానికి చరిత్రలో ఎన్నో వందల ఉదాహరణలు ఉన్నాయి అని అన్నారు. చంద్రబాబు స్కీమ్లన్నీ స్కాములే మరియు ఏ పథకం చూసినా అవినీతిమయమే అని తెలియజేశారు. కుట్టు మిషన్ల శిక్షణ పేరుతో 154 కోట్లకు స్కెచ్ వేశారన్నారు. ఐటీ, ఏఐ టెక్నాలజీ పేరు చెప్పి కుట్టు మిషన్లు పంచాడు అని తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న మహిళలకు శిక్షణ ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఆ పనులు ప్రారంభించకుండా దోపిడీకి మాత్రం డోర్లు బార్లా తెరిచారు. 1,02,832 మంది మహిళలకు శిక్షణ కోసం మొత్తం 221.08 కోట్లు కేటాయించారు. ఇందులో కుట్టు మిషన్ కి 4,300, ఒక్కో మహిళకు శిక్షణ కోసం 3,000 ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఈ విధంగా మొత్తం అయ్యే ఖర్చు చూసుకుంటే 75.06 కోట్లే. మిగిలిన 154 కోట్లకు మాత్రం లెక్కలే లేవు అని పేర్కొన్నారు. శిక్షణ పేరుతో 50 రోజులని మొత్తం బిల్లుల కింద లాగేసేందుకు పథకం రూపొందించారని తెలియజేశారు. కుట్టు శిక్షణ ఇచ్చేందుకు సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సాంకేతిక కన్సల్టెన్సీ సంస్థతో పాటుగా కేంద్ర సంస్థ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన ఉన్నాయి. అయితే వీటికి శిక్షణ కేంద్రాలు ఉన్నాయి, కానీ వాటిని కాదని ఆంధ్రప్రదేశ్ బీసీ సహకార ఆర్థిక సంస్థ ద్వారా స్కీమ్ ను చేపట్టి భారీ స్కామ్ కు మార్గం సుగమం చేసుకున్నారని తెలియజేశారు. కుట్టు శిక్షణలో విశేష అనుభవంతో పాన్ ఇండియా కంపెనీగా గుర్తింపు ఉన్న ఐసీఏ కూడా ఇందులో ఉండటం విచిత్రం. టెండర్లలో తక్కువ మొత్తానికి కోట్ చేసినటువంటి సంస్థను కాదని అంతకంటే ఎక్కువ కోట్ చేసిన మరో 2 సంస్థలను కలిపి రంగంలోకి దించారు. మిగిలిన 9 కంపెనీల్లో 6 సంస్థలు టెండర్లను తెరవకముందే తమదైన శైలిలో పక్కకు తప్పించేశారు. అంటే మొత్తం 65 కంపెనీల్లో 62ను తొలగించేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందే అని అన్నారు. గతంలోనూ ఆదరణ పేరుతో మిషన్ పంపిణీ పేరుతోటి చంద్రబాబు ప్రభుత్వం మహిళలను వంచారు అని పేర్కొన్నారు. ఈ సమావేశంలోని రాష్ట్ర మరియు జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చేయాలనుకుంటున్నారు, దానిని చేసేదాకా నిద్రపోరు. ఈ విధంగా మహిళా దినోత్సవం నాడు, సాక్షాత్తు మహిళా దినోత్సవం రోజున మహిళలకి ఐటీ, ఏఐ టెక్నాలజీ పేరు చెప్పి కుట్టు మిషన్లని దాదాపుగా కుట్టు మిషన్ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో అన్నింటిలో కూడా కుట్టు మిషన్లో శిక్షణ ఇచ్చి ఆ కుట్టు మిషన్ని పంపిణీ చేసేందుకు ఈ యొక్క కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం దాదాపుగా 220 కోట్ల రూపాయలతో 1,02,832 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి వివిధ దశల వారీగా కుట్టు శిక్షణ కార్యక్రమాలని వాళ్ళే, ఆ సంస్థలే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కుట్టు మిషన్లు పంపిణీ చేసే విధంగా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే మేము అడిగేది, ఏదైతే ఈ యొక్క కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటిలో ముఖ్యంగా కేంద్ర సంస్థల ద్వారా గుర్తింపు పొందినటువంటి సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సీడాప్, అలాగే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సాంకేతిక కన్సల్టెన్సీ సంస్థ ఏపీఐటీసీఓతో పాటు కేంద్ర సంస్థ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన DDUGKY, ఈ సంస్థలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ యొక్క కుట్టు మిషన్ల శిక్షణలో ఇవి పేరు పొందినటువంటి సంస్థలు ఉన్నాయి. వీటిని ఈ శిక్షణా కేంద్రాలకు, వీళ్ళకి ప్రతి జిల్లా కేంద్రాల్లో కూడా శిక్షణా కేంద్రాలతో పాటు శిక్షణ భాగస్వాములు కూడా ఉండడం జరుగుతుంది. ఏదైనా ప్రభుత్వం ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఏదైతే ఈ పేరున్నటువంటి ఈ శిక్షణా సంస్థల ద్వారా శిక్షణ ట్రైనింగ్ కార్యక్రమాలు చేపడితే అవి ముందుకెళ్తే పరిస్థితులు ఉన్నాయి. అయితే అవి కాకుండా అలాగే ఆంధ్రప్రదేశ్ బీసీ సహకార ఆర్థిక సంస్థ ద్వారా ఈ యొక్క భారీ స్కామ్ కి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి ఏ విధంగా వీళ్ళు దోపిడీకి తెరలేపారంటే, దీనికి సంబంధించి ఫ్రీ బిడ్ లో మొత్తం 65 కంపెనీలు పాల్గొన్నాయి. ఈ 65 కంపెనీల్లో 56 సంస్థల్ని
అసలుకి ఆ బిడ్ ఓపెన్ చేయకముందే తిరస్కరించేశారు. వాటిల్లో వివిధ కారణాలు చూపించారు. వాళ్ళకి క్వాలిఫై కానటువంటివని, కాగితాలు సక్రమంగా లేవని రకరకాల కారణాలు చూపించి 56 సంస్థలని బిడ్ ఓపెన్ కాకముందే తిరస్కరించడం జరిగింది. వాటిల్లో పాన్ ఇండియా కంపెనీగా గుర్తింపు పొందినటువంటి ఐసిఏ సంస్థ కూడా ఇందులో ఉండడం విశేషం. పాన్ ఇండియా సంబంధించి ట్రైనింగ్ సెంటర్లో వీటిల్లో ఇది ప్రపంచ ప్రఖ్యాత, దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి కాగినటువంటి సంస్థ. దానిని కూడా వీళ్ళు తిరస్కరించారు. దాంతోపాటు ఇక మిగిలిన 9 కంపెనీలు ఉన్నాయి. ఆ 9 కంపెనీల్లో టెండర్లు ఏదైతే బిడ్ ఓపెన్ చేసిన తర్వాత వాటిలో సంబంధించి 6 సంస్థలని తెరిచే ముందుగానే వాటిని కూడా తిరస్కరించారు. అయితే వీటన్నిటికి సంబంధించి ఏదైతే వాళ్ళు ఇచ్చిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు అన్నిటిని తట్టుకొని నిలబడినటువంటి శ్రీ టెక్నాలజీ తక్కువ మొత్తానికి కోట్ చేసి అన్నిటిలో కూడా 65 కంపెనీల్లో కూడా తక్కువ మొత్తానికి కోట్ చేసినటువంటి శ్రీ టెక్నాలజీకి సంబంధించి అది L1గా నిలిచింది. అయితే ఇక్కడ నిబంధనల ప్రకారం ఏదైతే తక్కువ కోట్ చేశారో ఆ తక్కువ కోట్ చేసే సంస్థకి ఏదైతే ఈ యొక్క కుట్టు మిషన్లకు సంబంధించింది అదంతా కూడా వాళ్ళకి అప్పగించాల్సిన నిబంధనలు ఉన్నాయి. అయితే ఇక్కడ వాళ్ళని బెదిరించో భయపెట్టో వాళ్ళకి 5% ఇచ్చి వాళ్ళని పక్కకి తప్పించారు. తర్వాత L2, L3 ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలు 2 సిండికేట్గా మారి మిగతా 95% ఆ 2 సంస్థలకి అప్పగించారు. ఇక్కడ అసలు కథ ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఏదైతే ఈ యొక్క కుట్టు మిషన్లకు సంబంధించి దాదాపుగా ఈ యొక్క 220 కోట్లకు సంబంధించి ఈ కుట్టు మిషన్లు కొనుగోలు అయితేనే వాళ్ళకి ట్రైనింగ్ సంబంధించి ఖర్చు మొత్తం వాళ్ళకి దాదాపుగా ట్రైనింగ్ సెంటర్లో ఫెసిలిటీస్ తో పాటు మొత్తానికి రేటు కట్టి దానికి సంబంధించి 220 కోట్లు వాళ్ళు అంచనాలు వేయడం జరిగింది. దానికి ఏ విధంగా అంటే శిక్షణ 50 రోజుల్లో శిక్షణ ఇచ్చే విధంగా దానికి సంబంధించి ముఖ్యంగా ఈబీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు మహిళలకి ఈ టైలరింగ్ శిక్షణ కార్యక్రమాలని ప్రారంభించడం జరుగుతుంది. దాంట్లో 15 రోజులకు సంబంధించి 33%, అంటే 30 రోజులకి 33%, 50 రోజులకి 33%. ఏ విధంగా అంటే అది ఏదైతే ట్రైనింగ్ సంబంధించి ఈ సంస్థలు ఉందో ఆ సంస్థకి ట్రైనింగ్ ప్రారంభించిన 15 రోజులకి 33%, అలాగే 50 రోజులకి మరో 33%, అలాగే మిగిలిన 33% క్లోజింగ్ టయానికి మొత్తం. ఆ విధంగా దీన్ని ఎందుకంటే అసలు ప్రారంభం కాకముందు అడ్వాన్స్ గా కూడా 33% వాళ్ళకి ఇచ్చే విధంగా దీంట్లో నిబంధనల్ని సడలించి వారికి సంస్థలకు అనుకూలంగా వాటిని ఇవ్వడం జరిగింది. అయితే ఒక్కో లబ్ధిదారుడికి దాదాపుగా అంటే మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద దాని సంస్థ ప్రారంభం కాకముందే ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం కాకముందే 25 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి దోచిపెట్టేదానికి ఈరోజు రంగం సిద్ధం చేసుకుని ఆ విధంగా పావులు కదుపుతున్న పరిస్థితి ఈరోజు ప్రభుత్వం చూస్తున్నాం. ఇది ఎక్కడా ఎప్పుడు చూడరా ఇట్లాంటి దోపిడీ కార్యక్రమాలు మనం ఏ రోజు కూడా చూడరా. ఈరోజు పత్రికల్లో కావచ్చు, మన టీవీ ఛానల్స్ లో కావచ్చు, ఈరోజు కథనాలు ఏదో ఇప్పటిగా వస్తున్నా కూడా ఏటిని లెక్క పెట్టకుండా వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని నిస్సిగ్గుగా ఈరోజు చేసే కార్యక్రమాలు ఈరోజు మనం చూస్తున్నాం. దాంతోపాటు దాదాపుగా ఈరోజు పేదలకు సంబంధించి 154 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని ఈరోజు దుర్వినియోగానికి గురి కాబడుతున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అయితే మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాం. దానికి సంబంధించి ఏదైతే ఒక్కొక్క కుట్టు మిషన్కి సంబంధించి 4,300 రూపాయలు కుట్టు మిషన్ కొనుగోలుకి, అలాగే ఒక్కో మహిళ శిక్షణ కోసం 3,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ విధంగా దాదాపుగా మొత్తం మీద ఏదైతే ఈ యొక్క 1,02,832 మంది లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి
అంటే 75.06 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం ఖర్చు అవుతుంది. మిగిలినటువంటి 154 కోట్లకు లెక్కలు లేవు. ఆ లెక్కలు లేకుండా ఒక్కో లబ్ధిదారు పేరు మీద దాదాపుగా 16,000 రూపాయలు ఈరోజు ఒక్కో లబ్ధిదారుడి మీద 16,000 రూపాయలు ఈరోజు దోపిడీకి గురి చేస్తూ ఈ యొక్క కుట్టు మిషన్ల పంపిణీ పేరుతో ఈరోజు ప్రభుత్వం దోపిడీకి తెరతీసింది. కాబట్టి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన బీసీ జిల్లాలోని బీసీ నాయకులు, బీసీ మహిళలు అందరూ కూడా కలిసి ఐక్యంగా ఈ యొక్క దోపిడీ మీద పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.